వెల్కమ్ టు డైలీ న్యూస్ స్పెషల్ డిబేట్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొన్నేళ్ల క్రితం విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ ఈ డైలాగ్ చెప్తే అంతా నోరెళ్ళ పెట్టారు. కానీ నిజమే, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పొదుపు మంత్రాలు, పొదుపు సూత్రాలు ఇప్పుడు అవసరము అని చెప్పి భారతదేశ ప్రధాని మోదీ చెప్తే అంతా ఇప్పుడు అవునా నిజమేనా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ సర్కార్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు దేశాన్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది ఎవరు? ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ క్యాన్వాయ్ కుదింపులు ఖర్చు మునుముందు ప్రజలకు మేలు చేస్తాయా? ఇది ఎంతకాలం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. ప్రభాకర్ గారు, ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తన క్యాన్వాయ్ తగ్గించుకున్నారు డీజిల్ పెట్రోల్ ఆదాతోటి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తగ్గించుకున్నారు. ఢిల్లీ సర్కార్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సరే, ఢిల్లీని బేస్ చేసుకొని ఎందుకు అసలు ఇంత క్లిష్ట పరిస్థితి వస్తుంది అని భారతదేశం ఊహించలేదా? నేతలు ఎందుకు ఇప్పుడు ఆదర్శవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు? నూతన్ ప్రసాద్ డైలాగ్ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే అతను దేశాన్ని ఒంటి చేత్తో నడిపించే వ్యక్తి. అతను కాన్వాయ్ తగ్గించుకోవడం ఏంటి? అది చాలా తక్కువ చంద్రబాబు లెవెల్ కి. చంద్రబాబు ఒక్కసారిగా ఉవ్వెత్తున అలా లేచిపోయి రష్యాతో చేతులు కలిపేసి ఆయిల్ తీసుకొస్తాడని నేను అనుకున్నా. ఆయిల్ ట్యాంకర్లు హార్మూజ్ లో వెళ్ళి ఇలా వాయు వేగంతో ఇట్లా హనుమంతుడు ఉంటాడు కదా, అలా వెళ్ళి షిప్పుల్ని ఇలా అడ్డము తొలగించి తీసుకొస్తే అది లెక్క. అసలు చంద్రబాబు మోడీ కంటే ఎక్కువ విజనరీ. నీకు తెలుసు కదా, నేను విజువలైజ్ చేస్తానన్నాడు కదా, కనీసం మోడీకి సలహా కూడా ఇవ్వలేకపోయాడు అనేది నా బాధ ఇక్కడ. ఎందుకంటే ఆవేదన అమెరికా నుంచి అసలు ఈ మొత్తం ఐ డోంట్ నో. ఐ మీన్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ దిస్. అంటే ఈ ఈ మోడీ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, అప్పుడు కరోనా అప్పుడు తపాలాలు కొట్టమన్నాడు, పారిపోతాయన్నాడు. గుర్తుందా మీకు? అవును. దీపావళి తర్వాత ఎంత దానివల్ల ఎంత ఇదో మనకు తెలుసు. మోడీ యొక్క అది చెప్తున్నా, మోడీ ప్రభుత్వము, మోడీ గురించి. దాని తర్వాత సింప్లిసి టెక్నాలజీ తీసుకొచ్చాడు. ఏది గట్టర్ గ్యాస్ నుంచి ఛాయ్ ఒక టెక్నాలజీ. అది నిజమో కాదో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఒక 15 years ఓల్డ్ గర్ల్, ఈ లుక్ అట్ దిస్, ఒక హిందీ ప్రాంతం నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఆ బిడ్డ. ఓకే, గాడిద చేసే పని గాడిదలు చేస్తాయి, గుర్రాలు చేసే పని గుర్రాలు చేస్తాయి. మిమ్మల్ని గెలుపు గుర్రాలుగా నిలబెట్టాము ఎలక్షన్స్ లో. మా అమ్మ నాకు 5 ఏళ్ల వయసు నుంచి 100 సార్లు లైట్ ఆర్పేసేది నా బెడ్రూమ్ లోకి, నా ప్లే రూమ్ లోకి వచ్చి. మేము ఎప్పటి నుంచో మధ్య తరగతి వాళ్ళము, దిగువ మధ్య తరగతి వాళ్ళము. అసలు దిగువ మధ్య తరగతి వాళ్ళకి కరెంటే ఉండదు, వాళ్ళు కరెంట్ స్విచ్ చేయరు. మధ్య తరగతి వాళ్ళు అయితే తల్లిదండ్రులు ఆయన మోడీ గారు ఏదైతే చెప్పారో అవి 40 ఏళ్ళ నుంచి పాటిస్తున్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కొత్తగా ఆయన ఏం చెప్పేది ఏమీ లేదు. అర్థమైందా? ఏం చెప్పాడు ఆయన? ఎవడన్నా దుబారగా, ఎవడో బండి సంజయ్ లాంటి కొడుకు అంటే బాగా వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు తాగినప్పుడు ఒక 180-120 కిలోమీటర్ల వేగంతో పోవడము, లేకంటే మన జనసున్న పిల్ల పిత్రే సైనికులు ఉన్నారు కదా, ఎత్తండ్రా బండ్లు అని అవేదో సైలెన్సర్ లేకుండా నడపడం తప్పితే, అది వృధా తప్పితే ఎవడైనా బుద్ధున్నోడు మన మధ్య తరగతిలో బుద్ధున్నోడు ఎవడన్నా లైట్లు ఆర్పకుండా పిల్లల్ని తిడుతూనే ఉంటాం రోజు మనము. ఇదేంటి మనకు ఆయన ఏది ఇచ్చేది? బంగారం కొనద్దు అని చెప్పడానికి అసలు there is no way that one politician even bring up that. మింగలేక మంగళవారం మాట్లాడము, శుద్ధపూసలు మాట్లాడము. మింగాలంటే నువ్వు మింగు, ట్రంప్ని మింగాలా. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ట్రంప్ కు మోడీ భయపడుతున్నాడు. ఒకటి, దేర్ కుడ్ బి ఇప్పుడు యుద్ధము, ఇవన్నీ కూడా పరిణామాల్లో మనం తీసుకుంటే ఆ పరిణామ క్రమంలో
సో ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మోడీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ట్రంప్ 100%. ఆ పిచ్చోడంలో మేము కూడా అనుభవిస్తున్నాంలే. నేను కూడా రిపబ్లికన్ పార్టీకి ఓటేసాను, ఎప్పటికీ ఓటేస్తాను, అది వేరే విషయం పక్కన పెడితే. మాకు ఈ దరిద్రుడి వల్ల కూడా పట్టింది మాకు. మేము వీఆర్ పేయింగ్. నేను నా బండికి ప్రీమియం గ్యాస్ ప్రీమియం పట్టిస్తాను నేను యాక్చువల్ గా. ఓకే. ఫుల్ ట్యాంక్ చేస్తే $61 అయ్యేది నాకు మామూలుగా. ఓకే. ఎగ్జాక్ట్లీ నాకు నిన్న చూసి నేను అవాకైనా $93.40 అయింది నాకు. అబ్బా, $93.40. కెన్ యూ ఇమాజిన్? $61 నుంచి నేను చూసి ఒరే ఏంట్రా ఇది అనుకున్నా. ఇప్పుడు కాన్వాయ్ తగ్గించారు అనే కల్లిబుల్లి కబుర్లు ఉన్నాయి చూడు విజయ్. అది ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక 4 రోజులు ఒక వీడియోలు ఈ ఎలివేషన్స్ తో ఈ పవన్ కళ్యాణ్ గారిని మన చంద్రబాబువి ఒక 3 రోజులు 2-3 రోజులు వస్తాయి. తర్వాత అంతా షరా మామూలే. ఏమే? సో దానికి దట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, రైట్? ఎస్, అది నిజంగానే వాళ్ళు నిజంగా చేస్తే ఏమే, వాళ్ళు రోల్ మోడల్ గా నిలబడరో. దే ఆర్ పొలిటీషియన్స్, దట్ టు ఏ పొలిటీషియన్స్ ఆఫ్ టీడీపీ, ఏ పొలిటీషియన్ జనసేన, దే ఆర్ ఆల్ షో పుట్ అప్. అంతకంటే ఘోరం ఏంటంటే బీజేపీ, దే ఆర్ ఆల్ షో పుట్ అప్. వాట్సాప్ యూనివర్సిటీలో నుంచి వచ్చేస్తారు వాళ్ళందరూ. ఇట్లాంటి దేశం క్లిష్ట పరిస్థితుల్లో కళ్ళబుల్లు కబుర్లు, సూక్తి ముక్తావలి చెప్తారు, చేయాల్సిన పని చేయకుండా. అదే మింగలేక మంగళవారం అన్నాడంట చూడు వాడెవడో. అట్లాంటి సామెతలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు, నేను చంద్రబాబు నాయుడు అంత ఇప్పుడు మోడీ మాటనే మంత్రంగా తీసుకున్న చంద్రబాబు అంత విజనరీ. అవన్నీ పక్కన పెట్టు. సొంత రాష్ట్రంలో రోజు పొద్దునుంచి అప్పులు చేస్తున్నాడు, పొద్దునుంచి నాకు పథకాలు పెట్టలేకపోతున్నాను, డబ్బులు ఖాళీగా అంటే ఖజానా ఖాళీగా ఉందని చెప్పి మరి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్, ఒకడు కాదు ఒకటికి 3గురుగా తిరిగారు. గుర్తుపెట్టుకో. ఇవన్నీ మోడీ చెప్పేంత వరకు నీకు తెలియలేదా? నీకు విజువలైజ్ కాలేదా? ఎంత కల్లిబొల్లి నాటకాలు, కల్లిబొల్లి కబుర్లు. ఇది ఏది ఏమైనా కానీ నాకు ఒకటి తెలుసు, దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ ఫర్ దిస్ సిచ్యుయేషన్. నాట్ ఓన్లీ ఇండియా, ఎవ్రీ కంట్రీ ఇస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఎవ్రీ కంట్రీ. అట్లాగే ప్రభాకర్ గారు, మారకపోతేనేమో మారలేదు అంటారు, మారితేనేమో ఇది ఆరంభ స్వరూపమే, ఎంతకాలం ఉందామో చూస్తాం. అవునబ్బా, మనకు చరిత్ర ఉంది కదా. ఏమి అన్నము ఉడకబెడుతుంటాము, పలుకు ఒకటి పట్టుకుంటే చాలు. ఇట్లాంటివి ఎన్ని వేషాలు వెయ్యలేదు ఈ పొలిటీషియన్స్, దట్టు చంద్రబాబు. యూనో, ఎన్ని వేషాలు వేయలేదు. కమాన్, బీజేపీ వాళ్ళు ఎన్ని సూత్రులు చెప్పలేదు. కానీ బీజేపీ I'm not going to BJP party or one party. Let's take any politician. Any party is better than BJP. Any party is better than Chandrababu's talk and deeds. అతను ఏం మాట్లాడతాడో అసలు పచ్చి అబద్ధమే. సరే, నాకు తెలిసి ఇదేమన్నా పెయిడ్ క్యాంపెయిన్ లాగా ఉంది. కాన్వాయ్ తగ్గించారు అంటే స్పెషల్ ఫ్లైట్ కూడా తగ్గించుకుంటారా? 4 రోజుల తర్వాత చూడు. అట్లయితే వాళ్ళని వెతుకుని తెహల్కా టైప్ లో ఇప్పుడు కెమెరాలు పెట్టుకుని తిరిగేవాళ్ళు కదా. మీరు పోండి, చూడండి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. అసలు లెక్క పక్క ముందు చెప్పాను. ముందు కాన్వాయ్ తర్వాత మీరు రైజ్ చేసింది చాలా మంచి పాయింట్, నేను కూడా ఒప్పుకుంటాను. యాజ్ ఎ జర్నలిస్ట్ గా చూడు, we can have a debate after 4 days. Anybody talks about it. ఈ రోజు నువ్వు నన్ను పిలిచి దీని మీద మాట్లాడదామన్నావు. ఆల్రెడీ మహా టీవీ, వంశీ, ఈ టీవీలో అంతా బాగానే వచ్చింటది. అంతా చంద్రబాబు తన త్యాగ నిరతికి ఒక కులమానం, కులబద్ధ, తను ఈ వయసులో కూడా ఇంత థ్రెట్ ఉన్నా కూడా ఇంత తగ్గించుకున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ముస్సు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా చేయాలంటే 2 ఏళ్ళు అయింది. మొన్న నిన్నటికి 2 ఏళ్ళు అయింది కదా. వాట్ మై క్వశ్చన్ ఇస్ ప్రభాకర్ గారు, సరే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పొదుపు చేయాలి అని చెప్పి ప్రధాని మోదీ చెప్తేనే ఇప్పుడు వీళ్ళందరికీ అంతకుముందు ఏమైంది? మోదీ కంటే సీనియర్ కదా. మోదీ కంటే సీనియర్ కదా. సరే, ఇది దేశం క్లిష్ట పరిస్థితుల్లో, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మోదీ నిన్న కదా కాన్వాయ్ తగ్గించుకున్నారు. మొన్నటి వరకు
మంగళవారం వరకు, సోమవారం మంగళవారం వరకు, బుధవారం తగ్గించుకున్నారు బా కాన్వాయ్లు. ఉమ్. మంగళవారం వరకు స్పెషల్ ఫ్లైట్లు తిరిగావు కదా భయ్. అంత మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? టు బి మరి ఫ్రాంక్, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇక్కడ ఇక్కడ ఒక దిస్ ఇస్ హానెస్ట్ నాట్ గా ఫ్రమ్. ఇక్కడ హానెస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది ప్రభాకర్ గారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి విషయంలో మాత్రమే కాకుండా అసలు ఈ దేశంలో దుబారా ఖర్చు, విపరీతమైన స్పెషల్ ఫ్లైట్లు, విపరీతమైన ఫారెన్ టూర్లు, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టేటువంటి ఘనత మోదీ గారికి చెల్లుతుంది కదా, ప్రధానికే చెల్లుతుంది కదా. అయ్యా అన్న అన్న కావాలంటే అప్పుడప్పుడు షూటింగ్ బోట్లో కూడా పోతాడు, స్పెషల్ ఫ్లైట్ లో. వాటి గురించి ఎందుకులేండి, నేను ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఒకటి చెప్తున్నా, మనిద్దరము ఏదో, మనం కూడా వాళ్ళకి, నువ్వు కూడా ఊతం పలుకుతున్నావు, నేను కూడా ఊతం పలుకుతున్నాను. మనం వాళ్ళ గురించి చెడ్డు మాట్లాడినా దాన్ని మంచి వాళ్ళు అందభక్తులు ఉంటారు, అందభక్త ఆర్ ఫాలోవర్స్. ఓ ప్రభాకర్, పంచ్ ప్రభాకర్ మాట్లాడాడు అంటే మోడీ ఈజ్ గ్రేట్. కాదు ప్రభాకర్ గారు, చంద్రబాబు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, మనలా కొంతమంది మాట్లాడినా తెలుగు రాష్ట్రాల గురించేగా మాట్లాడేది, పేద ప్రజల గురించే కదా మాట్లాడేది. నిజం మనం కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఆ 15 years old గర్ల్ మాట్లాడింది చూడు, పర్యావరణం గురించి. ఇవన్నీ ది పీపుల్ ఆర్ వెరీ అవేర్. ఇప్పుడు ఎవరు ఉన్న ఇంట్లో డబ్బుల్ని పోగొట్టుకోరు, వాళ్ళకి తెలుసు కరెంటు బిల్ ఎంత వస్తుంది, చూస్తారు కదా తల్లిదండ్రులు, మిద్దె తరగతి వాళ్ళు. ఎస్, ఎంత కంట్రోల్ పెడుతున్నావు ఏమనేది, దాన్ని చెప్పడం అనేది ఒక సభలో, ఐ థింక్ ఇట్స్ సంథింగ్. ఐ క్యాన్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. నువ్వు గుర్రం పని చేయకుండా మేము గాడిదలాగా మధ్యతరగతి వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి, కార్పొరేట్ సంస్థలకు గాడిదలాగా పనిచేస్తున్నారు మధ్యతరగతి ఉద్యోగస్తులు. కానీ మనం అందరము స్లేవరీ, రాజకీయ నాయకులకి, దేశంలో ఒక వ్యవస్థలకి మనము స్లేవరీ చేస్తున్నాం బై. సామాన్య జనులను వీఆర్ స్లేవ్స్, వీఆర్ వర్కింగ్ హార్డ్, వీఆర్ మేకింగ్ మనీ, అండ్ దే ఆర్ ఫర్ దేర్ జల్సాలు, దే ఆర్ బాధులు, మన వాళ్ళు బాధుతున్నారు, అంతేనా? నాట్ ఓన్లీ దేర్ జల్సాలు అండ్ their inefficiency, incapability. They are not capable of విశ్వగురునో విశ్వ భరత్ ఏదో అంటాడు కదా. అసలు నువ్వు రష్యాతో రేపొద్దున రేపు ఎప్పుడో అయిపోతుంది. ఐ థింక్ వీ కెనాట్ బై ఎనీ ఆయిల్, యూ గైస్ కెనాట్ బై ఎనీథింగ్, రైట్? మేబీ వెన్ ఈస్ ఇట్ ఎండింగ్? దిట్స్ గోనా ఎండింగ్ సూన్, రైట్? ఇండియాలో బై ఎనీ ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఇంకా ఇండియాలో ఇప్పుడు చాలా మంది అనఫిషియల్ లాక్డౌన్ త్వరలో రాబోతోంది, గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారు చాలా మంది. లాక్డౌన్ ఇస్తే మిద్దెల మీదకి వెళ్ళి తపాలు కొట్టండి, ఏముంది? లాక్ అన్ని ఊడిపోతాయి. ఎట్లాగా కరోనా టైంలో కొట్టారు, కరోనాని పారదోలేరు కాబట్టి ఇప్పుడు కొట్టారంటారా? హార్మూజ్ వరకు పోవాలి ఈసారి కొడితే. ఇట్లా కొడితే హార్మూజ్ జలసంధి వరకు పోవాలంటారు మొత్తానికి. వెళ్తుంది ఇట్లా వేరు తరంగాలు వెళ్ళి అలా తీసేస్తాయి. దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ సీరియస్లీ. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఇది వార్నింగ్ ఇస్తున్నారు, అనఫిషియల్ లాక్డౌన్ త్వరలో ఉండబోతోంది అని చెప్పి. ఢిల్లీ సర్కార్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మొత్తానికి వారానికి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్, 1 day నో వెహికల్ డే, మెట్రో మండే అని చెప్తోంది ఇప్పుడు ఢిల్లీ సర్కారు. ఇండియాలో ఈ భయం ఉంది కదా, యుఎస్ లో మీకు అలాంటి సూచనలు ఏమన్నా ఉన్నాయా ప్రభాకర్ గారు? అనఫిషియల్ లాక్డౌన్ ఏమన్నా వస్తుంది అని చెప్పి. నాట్ ఓన్లీ అదే ఇండియాకు అమెరికాకు తేడా. Just a simple reason. I just want to tell you, I don't think so. It's not gonna happen. Okay. American citizens are much more responsible. They know, and also American government Atlanti వసపు కబోర్లు అట్లాంటివి చేయదు. Number one. We are much more advanced. Whatever it is. Okay. Number 1. Number 2, నాకు ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం చేస్తాడు? టీవీ చూస్తుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ సర్కార్ ఇంకా, మీ సర్కార్లు చాలా వరకు 80%, 60% ఇంకా పేపర్ వర్క్ మీద జరుగుతుంది. ఆఫీస్ పోతే ఏం పని చేయలేదు. ఆడు ఏం ప్రొడక్షన్ చేస్తాడు? ప్రొడక్షన్ పడిపోతుంది. ఇప్పుడుకున్న ఆల్రెడీ ఫైల్ క్లియరెన్స్, ఇప్పటికే ఫైల్స్ క్లియర్ కావట్లేదు కదా అసలుకే. అవి ఇంకా అసలు అభివృద్ధి అసలు మొత్తం మీద ప్యారలైజ్ అయిపోతుంది. సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి ప్యారలైజ్డ్.
సిస్టమ్. అంటే లైక్ ఇప్పుడు ఏమన్నా కార్పొరేట్ సంస్థ అయ్యి వాడు నిన్ను ట్రాక్ చేసి ఇంట్లో కూర్చొని పెట్టి వాళ్ళే భయపడతారు, వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏమి ప్రొడక్షన్ రావట్లేదు అందరూ రాండి అని మా దగ్గర పిలుస్తున్నారు. ఏమే నువ్వు గవర్నమెంట్ వాళ్ళు ఇంట్లో కూర్చొని పెడితే ఏముంది, వాడు గవర్నమెంట్ వాడు ఆడొస్తేనే పని చేయడు, వాడు కాగితాల మీద సంతకం పెట్టడానికి పైసలు లేకపోతే రుషవత్ లేకపోతే వాడేం చేస్తాడు, నాకు డబ్బులు రావట్లేదు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాడు లైట్లన్నీ ఆర్పేసి. ఎందుకంటే టీవీ ఒకటే ఒకటే దానికి ఒక్క లైనే పోతుంది, వాళ్ళు తెలివైనడే. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్రభాకర్ గారు. ఇప్పుడు నిజమే, ఇప్పుడు ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరిగితే, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకొన్ని దేశాల మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ భారత్ పైన పడుతుంది. సరే ఓకే, దిగుమతి చేసుకునేటువంటి కొన్ని సరుకుల విషయంలో, ఇంపార్టెంట్ థింగ్స్ విషయంలో ఈ అడ్డంకి వస్తే ఎవరేం చేయలేం. కానీ భారతీయులు అవసరానికి మించి ఖర్చు పెట్టడం వల్లే, అవసరానికి మించి వాడకం వల్లే ఈ దుర్మార్గమైన స్థితి వచ్చింది, రాబోతుంది అంటే ఒప్పుకుంటారా? It's not true. I told you there are multiple things which are influencing this bad situation for the whole world and India. Okay. One of them is a war. Yes, this is going to destroy. ఇప్పుడు నువ్వు అనుకున్నట్లన్నీ మళ్ళీ యుద్ధానికి పోతే it is going to be much more destruction happens everywhere. ఇండియాలో ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెడుతున్నాడు బాయ్, ఎవరైనా కానీ అని నువ్వు ఆపలేవు. మంచిగా బతికేవాడు, నీట్ గా లైట్లు ఆర్పుకొని శుద్ధంగా బతికే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ అన్నారు. ఒకరో ఇద్దరు ఉంటారు, ఎవడో బుల్లెట్ అంటే బండి వేసుకొని ఓ అని తిరిగేవాడు ఎంతమంది ఉంటారు వీధిలో, ఒకడు ఊరికి ముగ్గురు ఉంటారు, ఏదో ఒక రోజు చేస్తారు, రోజు చేస్తున్నారా ఏంది అట్లా. కానీ ఒకటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అంత గ్యాస్ వేస్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్. రాజకీయ నాయకులు ఎక్కువ దుబారా చేస్తారు, కాన్వాయిల్ అని ఇదని అదని ఇదని. I don't think they will stop it. They may reduce a little bit, but that is not a solution at all. Okay. నీకు దమ్ము ధైర్యం ఉంటే యుద్ధాలను ఆపండి, విశ్వగురు అయితే నువ్వు విశ్వగురు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ అదర్వైజ్ దమ్ము ధైర్యం ఉంటే మోడీ ట్రంప్ ను కాల్ చేసి ఐఎమ్ గోయింగ్ టు బై ఆయిల్ ఫ్రమ్ రష్యా. యూ హ్యావ్ అ చాయిస్. హార్మూజ్ లోంచి నీకు రావాలన్నా రష్యా నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటావు, రష్యా నుంచి కొను నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకంటే మరేమో మరి ఈవీఎం లో ఐ థింక్ ఐ డోంట్ నో వై ఈజ్ ఈ అఫ్రైడ్ ఆఫ్ అమెరికా. దే మే ఇప్పుడు మన ఇండియాలో ఈవీఎంలు ఎలక్షన్ మ్యానిపులేషన్ జరుగుతోంది అని చాలా చోట్ల వస్తా ఉన్నప్పుడు అమెరికా అనేది ఆటం బాంబు వేస్తుందేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా తెలిసిపోతుంది ఒక అతిపెద్ద ఎకానమీ, అతిపెద్ద డెమోక్రసీ ఇండియాలో ఇట్ ఈస్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బై ఎ సింపుల్ టెక్నాలజీ ఆఫ్ ఈవీఎంస్ అని అనుకుంటున్నా. ఐ డోంట్ నో వై ఈజ్ హి అఫ్రైడ్, ఐ డోంట్ నో. ఓకే రైట్ ప్రభాకర్ గారు, మళ్ళీ కూర్చుందాం మరొక ఇంపార్టెంట్ అంశం పైన. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.